స్లైడ్ వస్తుందా? వస్తుందండి. ఓకే, స్లైడ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, సమ్ కన్ఫ్యూజన్స్. ఓకే, నిన్న మనము నేర్చుకున్నాము విషయం ఏంటి, ఎలాగ సువార్త చెప్పాలి. ఓకే, సువార్త చెప్పినప్పుడు ముందు ఏం చెప్పాలి, ముందు ఏం చేయాలి, వారు విశ్వాసం గురించి మనం అడిగిన తర్వాత, వారు చెప్పి ముగించిన తర్వాత మీరు ప్రారంభించాలి. ప్రారంభించినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మీరు దేవుని గురించి మాట్లాడాలి. ఓకే, దేవుని గురించి మాట్లాడి, అప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నాను. 7 విషయాలు నేను చెప్పాను. దేవుడు అంటే సృష్టికర్త, ఆ దేవుడు నిత్య జీవన్ కలిగిన దేవుడు, ఆ దేవుడు జీవన్ కలిగిన దేవుడు, అన్ని తెలిసిన దేవుడు, ఆ తర్వాత మనము నేర్చుకునే అన్ని చోట్ల ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమించు దేవుడు. అది అన్ని చెప్పిన తర్వాత ఆ దేవుడు ఉన్నాని నిరూపించడానికి కొన్ని మార్గాలు కూడా నేను చెప్పాను మీకు. ఓకే, ఆ దేవుని గురించి చెప్పిన తర్వాత ఏం చెప్పాలి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ ఫింగర్, ఫస్ట్ దేవుడు, తర్వాత ఏం చెప్పాలి, దేవుని గురించి చెప్పిన తర్వాత ఏం చెప్పాలి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? చూపుడు వేలు చూపించి చెప్పాలండి. చూపుడు వేలు చూపించి ఏ విషయం చెప్పాలి? మనిషి గురించి చెప్పాలి. ఓకే, సెకండ్ పాయింట్ మనిషి గురించి చెప్పాలి. ఓకే, మానవుని గురించి చెప్పాలి. ఓకే, సెకండ్ పాయింట్ మానవు గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాలి, ఫస్ట్ సృష్టి గురించి చెప్పాలి. ఓకే, దేవుడు మానవుని సృష్టించాడు. ఎందుకు అది చెప్పాలి, దేవుడు మానవుని సృష్టించాలని చెప్పాలి, కారణం ఏంటి? దేవుడే సృష్టించాడు కనుక సార్. దేవుడే సృష్టించాడు, అది ఎందుకు చెప్పాలి, దానికి కారణం ఏంటి? అంటే చాలా మందికి తెలియదు కదండి, చాలా మందికి తెలియదు. ఓకే, వెరీ గుడ్. ఇంకా మన సువార్తలో ముఖ్య గమ్యం ఏంటంటే మానవుని దేవుని దగ్గరికి చేర్చడం. ఓకే, వెరీ గుడ్, మంచి పాయింట్ అది. వెరీ గుడ్. మీ జాన్ కుమారియా చెప్పినది? సువర్ణ రాజు అనుకుంటా అండి. పేరు ఇక్కడ రాసినది వేరే. ఓకే, పర్లేదు. ఓకే, ఎందుకు దేవుడు మానవుని సృష్టించాడు ఏం చెప్పాలంటే దానికి ఇంకొక కారణం ఉంది. ఆ కారణం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో ఇంకొక బోధ ఉన్నాయి. ఏ బోధ అది? మానవుడు కోతి నుండి వచ్చాడండి, అది ఒక బోధ ఈ ప్రపంచంలో ఉంది. అంటే ఎథిస్ట్, దేవుడు లేదని చెప్పిన వారు చాలా మంది దేవుడు కోతి నుండి వచ్చానని ఒక బోధ ఉంది. కాబట్టి మనము కోతి నుండి రాలేదు, దేవుడు మనమని సృష్టించాడు. అది దానికే ఫస్ట్ పాయింట్, అది చెప్పాలి. చాలా మందికి సిగ్గు లేదు చెప్పడానికి, నా ముత్తాత కోతి అంటే. కానీ నాకు సిగ్గు ఉంది. నా ముత్తాత కోతి కాదు, దేవుడు సృష్టించిన వ్యక్తి. మొదటి ఏం చేయాలంటే దేవుని గురించి చెప్పాలి. ఓకే, దేవుడు మానవుని సృష్టించాడు. సెకండ్ పాయింట్ ఇక్కడ, వారిని ఎక్కడి నుంచి సృష్టించాడంటే మట్టి నుండి సృష్టించాడు. దేవుడు మానవుని ఎక్కడి నుంచి సృష్టించాడంటే మట్టి నుండి. మా శరీరం ఎలాగున్నది? మట్టి. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ COVID-19 వచ్చిన తర్వాత ప్రతిరోజు చాలా మంది చనిపోతుంది. అందరిని ఎక్కడికి తీసుకుపోతుంది? మట్టి. మన శరీరం ఎలాగున్నది? మట్టి శరీరము. దాని మీదే మనం ఏం చేస్తున్నాం అంటే ఫేర్ అండ్ లవ్లీ, ఆ లవ్లీ, ఈ లవ్లీ, అన్ని లవ్లీలు వేసుకొని మనం వెళ్తున్నాం. లిప్స్టిక్, అది పౌడర్ అన్ని వేసుకొని వెళ్తున్నాం. ఇది మన శరీరం మట్టి. దానికి మనం ఎక్కువ డెకరేషన్ చేయడానికి అవసరం లేదు. దాన్ని బట్టి మీరు కడగకూడదు అది చెప్పినని కాదు, కానీ చాలా మంది ఎక్కువ డబ్బు దానికి ఖర్చు పెడుతుంది. అవును కదా? కానీ మన శరీరం ఎలాగున్న శరీరం అంటే మట్టి శరీరం. దేవుడు మానవుని ఎక్కడి నుంచి సృష్టించారంటే మట్టి నుండి సృష్టించారు. మూడవది, దేవుడు ఏం చేశారంటే
మనకు జీవాత్మ ఇచ్చారు. ఎవరైనా చదవచ్చా? మూడవది పాయింట్ ఎవరైనా చదవచ్చా? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఓకే, నరుడు, థ్యాంక్ యూ సిస్టర్, నరుడు జీవాత్మగా మారింది. అప్పుడు దేవుడు మానవుని సృష్టించాడు, అది సృష్టికి సందేహం లేదు. ఇంకొకటి అంటే ఏ పుస్తకములు కూడా దేవుడు మానవుని సృష్టించే విషయం రాయలేదు. ఖురాన్ అయితే, భగవద్గీత అయితే ఏ పుస్తకములు సృష్టి గురించి రాయట్లేదు. కానీ బైబిల్లో ఒకటి రాసున్నది, దేవుడు మానవుని సృష్టించాడు. ఎక్కడ నుంచి సృష్టించారంటే మట్టి నుండి సృష్టించారు. తర్వాత సృష్టించిన తర్వాత దేవుడు తన జీవాత్మ ఊదగా మానవుడు జీవాత్మ శరీరం దేహమై మారింది, ప్రాణాత్మ శరీరం జరిగింది మనకు దేవుడు ఊదిన తర్వాత. మూడవది, దేవుడు హవ్వని స్త్రీని ప్రత్యేకముగా సృష్టించాడు. ఓకే, ఆదికాండము 2:21-22 మనకు తెలిసినది ఏంటి తెలుసా? దేవుడు హవ్వని, తన భార్యని, స్త్రీని ప్రత్యేకముగా సృష్టించారు. ఎలాగ సృష్టించారు? ఆదాములో నుండి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీనిగా నిర్మించాడు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటి అది? అంటే దేవుడేమో కదా, అతను నిర్మించినప్పుడు అతను పక్కటెముకల్లో నుంచి. అమ్మా, ఒక్క నిమిషం, మీ ఏం చెప్పారు? ఆదాము నిద్రించారా? అంటే మారు నిద్రపోలేదు, నిద్రించారు. ఓకే, ప్రభువులు నిద్రించలేదు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? దేవుడు ఆదాముకి ఏం ఇచ్చారంటే గాఢ నిద్ర ఇచ్చారు, అవును కదా? అదే గాఢ నిద్ర. నా క్వశ్చన్ ఇక్కడ, ఎందుకు దేవుడు మీకు ఒక మాట కూడా చెప్తాను. మీరు చేతులు ఎత్తండి, యు రైస్ యువర్ హ్యాండ్, అప్పుడు మీకు తెలుసు. అప్పుడు అన్ముట్టు చేస్తాను నేను చెప్పిన తర్వాత వారి ఆన్సర్ ఇవ్వండి. ఓకే, అందరూ అన్ముట్టి ఆన్సర్ ఇవ్వడానికి కలపలబల అవుతిపోతుంది. దాని నిమిత్తమై చేతులు ఎత్తండి, నాకు తెలుసు, అప్పుడు చెప్తాను. ఓకే, యాక్చువల్లీ అందరిని చూడడానికి కష్టం, కానీ పర్లేదు, ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎందుకు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చాడు? కారణం ఏంటి? లేకపోతే మీ చార్టులు కూడా మీరు సార్ దాకా పెట్టిన నాకు తెలుసు. ఎందుకు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చారు? కారణం ఏంటి? చెప్పాలి. నొప్పి తెలవకుండా సార్. ఓకే, వెరీ గుడ్. అపోస్తలు రాబర్ట్ చెప్పారు, మీరు తెలవకుండా యాక్చువల్లీ మీరు హ్యాండ్ రైజ్ చేయాలి, పర్వాలేదు. ఓకే, నిప్పు లేకుండా ఎముకలు తీయడానికి గాఢ నిద్ర ఇచ్చారు. అంటే హీబ్రూ పదములు దానిలో అనస్థేషియా ఇచ్చారంట. అనస్థేషియా మనకు తెలుసు కదా, ఇప్పుడు హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? వారు అనస్థేషిస్తారు. అది గాఢ నిద్రకి సమానంగా ఉంది. ఓకే, మంచి ఆన్సర్ అది. God did not want to tell Adam how he made woman. ఓకే, వెరీ గుడ్. సత్యనారాయణ గారు చెప్పారంటే దేవుడు ఇది ఆదాముకు తెలియకుండా చేయడానికి వారికి గాఢ నిద్ర ఇచ్చారు. వెరీ గుడ్, మంచి పాయింట్ అది. ఓకే, సత్యనారాయణ గారు మంచి పాయింట్ చెప్పారు. ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పడానికి? ఓకే, లేకపోతే నేను చెప్తాను. ఓకే, ఎందుకు దేవుడు వారికి గాఢ నిద్ర ఇచ్చారు? మొదటి గాఢ నిద్ర ఇవ్వడానికి కారణం నిప్పు లేకుండా ఆ ఎముకలు తీయడానికి, అది ఫస్ట్. తర్వాత ఏంటి తెలుసా? సృష్టి మర్మం ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన ఎలాగని తెలుసా? మోసే రాసిన ప్రకారంగా మనకు తెలుసు, అది లేకపోతే మనకు తెలియదు. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క కార్యాలు రహస్యంగా చేశారు, ఎవరికి చెప్పలేదు, మానవునికి చెప్పలేదు.
చూడండి, ఆదామును సృష్టించడానికి ముందు వారికి అవసరమైన అన్ని కార్యాలు దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముని సృష్టించాడు. ఆదాం చూడలేదు సూర్యుడు ఎలాగొచ్చిందంటే తెలియదు వారికి. ఓకే, తర్వాత వారికి గాఢ నిద్ర ఇచ్చి అది నాన్న ఒక ఎముకలు తీసుకొని హవ్వాను సృష్టించిన తర్వాత వారి దగ్గరికి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ఆదాం హవ్వాను సృష్టించినది చూడలేదు. ఇట్ వాస్ మిస్టరీ, ఒక రహస్యం, మర్మం అది. ఇంకొకటి అంటే ఇప్పుడు ఒకవేళ ఆదాము హవ్వాను సృష్టించినప్పుడు పక్కన నిలబడిన ఆదాము సహాలిస్తారు, అది చేయి, ఇది చేయి, అది చేయి, కన్ను కరెక్ట్ కాదు, ఫెయిర్ లేదు, బ్లాక్ కలర్గా ఉంది, అలాగే చెప్పేసి ఆ దేవుని చిత్ర ప్రకారం లేకుండా మానవుడు చిత్ర ప్రకారం అయిపోతుంది. దానికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మీకు గాఢ నిద్ర ఇస్తున్నాను, గాఢ నిద్ర ఇచ్చారు. ఇంకొకటి అంటే ఒకవేళ ఆదాము చూస్తే ఆదాము ఒక డూప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవును కదా, ఆదాము ఒక డూప్లికేట్ చేయడానికి. ఇప్పుడు ఫ్యామిలీ మీకు తెలుసు, నాకు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉండే. ఈరోజు నేను ఫ్యామిలీ గురించి చూసినప్పుడు 11 సబ్జెక్టు మాట్లాడాలి. ఫ్యామిలీ గురించి చాలా మంచి సబ్జెక్టు. ఒక శ్రేష్టమైన ఫ్యామిలీ ఎలాగ ఉండాలి, కుటుంబం ఎలాగ నడిపించాలనే విషయం చూసినప్పుడు నేను 11 సబ్జెక్టు ఉన్నాయి. దానిలో నేను హవ్వని సృష్టించిన చూసిన ఒకరోజు డూప్లికేట్ చేయడానికి కూడా వీలుంది. అది దేవునికి ఇష్టం లేదు. ఏం చేశారంటే ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చేసి దేవుడు హవ్వాని సృష్టించి, ఆదాం చూడలేదు, ఆదాముని సృష్టించినది హవ్వ చూడలేదు. ఓకే, 5వ విషయం, మానవుడు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ పాటించాలి, వారిని ఆరాధించాలి, వారితో కలిసి నడవాలి. దానికే సృష్టించాలి. ఎందుకు దేవుడు మానవుని సృష్టించాలంటే ఫెలోషిప్, సహవాసం కొరకు, ఆరాధన కొరకు. దేవుని ఆరాధించడానికి మానవుని సృష్టించారు. దేవునితో కలిసి నిలబడటం. మీకు తెలుసు, ఆదికాండము 3 అధ్యాయములు దేవుడు నడిచి తోటంలో వచ్చినప్పుడు ఆదాం భయంతో వారు హైడింగ్ చేశారు. వారు బయట రాలేదు. హీ వాస్ హైడింగ్. దానికి ఇంకొక అర్థం ఏంటి తెలుసా? ప్రతిరోజు దేవుడు తోటంలో వచ్చిన దేవుడు, హీ కమ్స్ టు ద గార్డెన్. ఆదాముతో నడిచి, నేను ఇలాగ ఒకసారి ఆలోచించవచ్చు, ఇది ఆదాము హవ్వ సాయంకాలం టైంలో దేవుడు వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడి వెళ్ళటం. ఈరోజు ఏం చేశారు ఆదాము, ఆ ఫ్రూట్స్ ఎలాగుంది, ఈ ఫలం తిన్నారా లేదా, అన్ని విషయాలు దేవుడు వారికి అడిగి ఉండొచ్చు. చాలా సంతోషంగా జీవించిన సమయం అది. దానికి దేవుడు ఏం చేశారు? మానవుని సృష్టించాడు. 6వది దాని సహవాసం కొరకు. 3:8 ఉంది అది. ఆదికాండము 3:8 సహవాసం. వారికి ఆజ్ఞించారు, వారితో కలిసి ఆరాధించాలి, తర్వాత నడవాలి. తర్వాత 6వది పాయింట్ ఏంటంటే తెలుసా? మానవుడు దేవునితో సహవాసం ఉండాలి. ఇప్పుడు సహవాసం లేదు, మానవునికి దేవునికి సహవాసం లేదు. ఆ సహవాసం ఉండడానికే యేసుప్రభు వచ్చారు. అది తర్వాత చెప్తాను నేను. ఓకే, 7వది పాయింట్, మానవులు ఏముంది? ప్రాణాత్మ శరీరం ఉంది. మానవునికి ఏముంది? ప్రాణాత్మ శరీరం ఉన్నది. చూడండి, మనము సువార్త చెప్పినప్పుడు మొదటి ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. ఆ దేవుని గురించి చెప్పిన తర్వాత ఆ దేవుడు మానవుని సృష్టించాడు. ఎందుకు సృష్టించారంటే, ఎక్కడ నుంచి సృష్టించారంటే వారు మట్టి నుండి సృష్టించారు దేవుడు. తర్వాత దేవుడు ఏం చేశారు? వారు జీవవాయు ఊదగా వారు జీవాత్మ దేహే మారింది. తర్వాత హవ్వను సృష్టించినప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో వారు సృష్టించాడు. ఆ దేవుడు మానవునికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. అది చేయి, ఇది చేయి, అన్ని చేయకూడదు, అన్ని విషయాలు ఆదాముకు చెప్పారు. ఆదాముతో సహవాసం ఉండడానికి, మానవునికి సహవాసం ఉండడానికి దేవుడు
మానవుని సృష్టించారు. ఒక్క నిమిషం. చూడండి, సహవాసం కొరకు ఇచ్చారు. మానవునికి ఏముంది? ప్రాణాత్మ శరీరం ఉంది. మానవునికి ఏముంది? ప్రాణాత్మ శరీరం ఉంది. ఓకే, అప్పుడు సువార్త చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ దేవుని గురించి చెప్పాలి, తర్వాత ఎవరి గురించి చెప్పాలి? మానవుని గురించి చెప్పాలి. మూడవది ఏం చెప్పాలి? ఏ విషయం చెప్పాలి? ఎవరైనా అన్ముట్ చేసి పాపం సార్, పాపము, మానవుడు దేవుని నుండి దూరం అయిపోవడం. పాపం గురించి చెప్పాలి. సార్ మీరు మ్యూట్ అయ్యింది సార్. ఓకే, పాపం గురించి చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీకు క్రమం తెలుసు కదా, ద సిస్టమ్ తెలుసు. ఫస్ట్ సువార్త చెప్పినప్పుడు దేవుని గురించి చెప్పాలి, తర్వాత మానవుని గురించి చెప్పాలి, మూడవది ఏం చెప్పాలంటే పాపం గురించి చెప్పాలి. ఎలాగ పాపం వచ్చింది, దేవుడు సృష్టించిన మానవుడు ఎలాగ పాపములు పడిపోయింది, ఆ విషయం చెప్పాలి. ఆ విషయం గురించి మనము నేర్చుకున్నాము ఇప్పుడు. ఓకే, ఫస్ట్ పాపం. పాపానికి ఒక హీబ్రూ పదం వాడి ఉన్నది హర్మటియా. మీకు అది అంత ప్రాముఖ్యం కాదు, మీ హీబ్రూ పదం గురించి మీరు అంత టెన్షన్ పడిన అవసరం లేదు. హర్మటియా పదానికి అర్థం ఏంటి తెలుసా? దారి తప్పించడం. హర్మటియా పదానికి ఏంటి అర్థం? దారి తప్పించడం. మీకు అందరికీ తెలుసు అది. మన స్కూల్లో చదువుతున్నప్పుడు మీరు చాలామంది ఇప్పుడు చదువు ఉండొచ్చు, మీకు రన్నింగ్ రేస్ ఉంది స్కూల్లో, అవును కదా? 100 మీటర్, 200 మీటర్, 500 మీటర్, 1000 మీటర్, 3000 మీటర్, దానికి కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నా టైంలో మ్యాక్సిమం 3000. ఓకే, అప్పుడు ప్రతి ఒక్కరికి ఏం ఇచ్చారంటే ఒక దారి, ఒక లైన్, ఎ ట్రాక్. ఇంగ్లీష్ చెప్పినది కరెక్ట్, ఒక ట్రాక్ ఇచ్చింది, అవును కదా? నాకు ఒక ట్రాక్, నా పక్కన ఉన్న వారికి వేరే ట్రాక్, అందరికి ఒక్కొక్క ట్రాక్. 10 ముందంటే 10 ట్రాక్ ఇస్తుంది. ఆ ట్రాక్ నుండి పరిగెత్తి వెళ్ళాలి. ఆ ట్రాక్ తప్పుకొని లేకపోతే అది వేరే ట్రాక్కి వెళ్ళి మీరు ఫస్ట్ వచ్చినా మీకు ప్రైజ్ దొరకను. వీఆర్ 0. కేరళలో ఒక షైనీ విల్సన్ ఒలింపిక్స్లో ఒక్కరోజు వారికి గోల్డ్ మెడల్ జరిగింది. కేరళలో ఆ రోజు చాలా సంతోషం. ఒలింపిక్స్లో షైనీ విల్సన్కి గోల్డ్ మెడల్ జరిగింది. కానీ వారు ఆ వీడియో చూసినప్పుడు, రెఫరీస్, అంపైర్స్ ఆ వీడియో చూసినప్పుడు వారు ఫస్ట్ వచ్చింది కరెక్ట్, కానీ వారికి ఇచ్చిన దారి లేకపోతే ఆ ట్రాక్ తప్పించి వేరే ట్రాక్లు పరిగెత్తారు. వారు దాని నిమిత్తం ఏమైందంటే ప్రైస్ పోయింది. అప్పుడు పాపానికి ఇది అర్థం. దేవుడు మనకు నడువానికి లేకపోతే దేవుడు మనకి ఒక దారి, ఒక ట్రాక్ ఇచ్చింది. ఆ ట్రాక్ నుండి మనం ఏం చేయకూడదు? అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. డోంట్ గో ఫ్రమ్ ద ట్రాక్. ట్రాక్లే నడిచి వెళ్ళాలి. ఆ ట్రాక్ నుండి తప్పించుకోవడం పాపము. ఎవరైనా ఈ మాట ఒకసారి చదివినా మంచిది. ఓకే, ఇప్పుడు స్క్రీన్లు కనబడినా మేబీ ఎఫ్రీం పాస్టర్, కెన్ యూ రీడ్ ఇట్? చదవచ్చా? ఇది చెయ్యవలసినది చేయవలసిన దానిని చేయకుండా చేయకూడదాని వాటిని చేయమే పాపం. ఓకే, వెరీ సింపుల్ మీనింగ్ అది, అవును కదా? మీకు అర్థమైంది కదా తెలుగులో కరెక్ట్గా?
దేవుడు మనకు చేయడానికి కొన్ని నిబంధన ఇచ్చారు, అది చెయ్యాలి. అది చేయలేకపోతే అది పాపము. దేవుడు మానవునికి చెప్పారంటే మీరు అన్ని ఫలాలు తినొచ్చు, ఆ తోటములు ఉన్న అన్ని ఫలాలు మనం తినొచ్చు, కానీ జీవ వృక్షతుల ఫలం మనం ఏం చేయకూడదు, తినకూడదు. ఒక్కటే. కానీ ఏమైంది, ఏం జరిగింది? ఓకే, అది మనం చూడబోతున్నాం ఇప్పుడు. బైబిల్లో పాపాన్ని గురించి ఎన్నిసారి రాసి ఉన్నది? 398 టైము పాపం గురించి, అది లేకపోతే పాపానికి సమానంగా పదము 398 సారి వాడి ఉన్నది. ఓకే, దానికి బి పాయింట్ ఒరిజిన్ ఆఫ్ సిన్ అండ్ నేచర్ ఆఫ్ సిన్. పాపం ప్రారంభమైంది ఎక్కడి నుంచి, దానికి స్వభావం ఏంటి? మీకు అందరికీ తెలుసు ఆ విషయం, కానీ కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. సాతాను నుండి పాపము ప్రారంభించినది. ఎక్కడి నుంచి పాపం ప్రారంభించింది? సాతాను నుండి. ఎసకేలు గ్రంథము 28 1 నుండి 26 వరకు మీరు చదివితే పాపం ప్రారంభించినది ఎలాగే కరెక్ట్గా స్పష్టంగా చెప్పినది. అక్కడ వెరీ క్లియర్లీ సెడ్ ఎలాగ పాపం ప్రారంభించింది. ఆదికాండము 4 అధ్యాయము 2 నుండి 4 వరకు చదువుతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఈ విషయం రాసి ఉన్నది. యాకోబు గ్రంథంలో కూడా పాపం గురించి రాసి ఉన్నది. అప్పుడు మనకు తెలుసు పాపం ప్రారంభించడానికి కారణం సాతానుడు, ఒరిజినేటెడ్ ఫ్రమ్ సైతాన్. ఓకే, సెకండ్ పాయింట్ దానిలో సిన్ ఎండెడ్ టు ద వరల్డ్ త్రూ ఆడమ్. ఆదాము ద్వారా ఏమైంది? పాపము ప్రవేశించింది. రోమర్ 5:12 మనకు తెలిసిన వాక్యం ఏది? ఆదాం ద్వారా ఏమైందంటే పాపం ఈ లోకములు ప్రవేశించింది. ఓకే, మూడవది ఏమంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ఫాలమన్. ఎలాగే పాపము ఈ లోకములు వచ్చింది అంటే అది కారణం ఏంటి? అది ఆదికాండము 3 అధ్యాయము 1 నుండి 6 వరకు చదివిన మనకు తెలుసు. మీ ఒక్క కార్యం చేయండి, మీ దగ్గర బైబిల్ ఉందంటే అందరూ 1 నిమిషం 6 వాక్యాలు చదవడానికి 2-3 మినిట్స్ చాలు. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండము 3 అధ్యాయము 1 నుండి 6 వరకు వెంటనే తొందరగా చదవండి. చదివినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, పాపం రావడానికి కారణం ఏంటి? మొదటి ఏం చేశారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలాగ ఒకసారి చూడండి. ఓకే, తొందరగా చదవండి. ఆదికాండము 3 అధ్యాయము 1 నుండి 6 వరకు, 6 వరకు. చదవని అవసరం లేదు అమ్మ, చదవని అవసరం లేదు. మీరు అక్కడ కూర్చొని మూటు చేసి చదవండి, గట్టిగా చదవని అవసరం లేదు. హౌ ద సిన్ కేమ్. పాపం రావడానికి ఫస్ట్ స్టెప్, ఒక్క స్టెప్ ముందు చెప్పండి, తర్వాత నెక్స్ట్ చెప్పొచ్చు. దీనా మీరు ఫస్ట్ దేవుడు సర్పంని సృష్టించాడు సార్, తర్వాత ఆదాము అవ్వని సృష్టించాడు సార్. అయితే దేవుడు ఆ ఫలంని తినకూడదు అని చెప్పాడు సార్. అయితే ఆ సర్పము అది తినచ్చు, తిన్న తర్వాత మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పారు సార్. ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. ఆఫ్ చేయండి. ఇంకా వేరే ఎవరైనా చెప్పగలరా పాపం రావడానికి మొదటి కారణం? చెప్పిన మాటను సాతాను కారణం. అది మనకు తెలుసు కదా, ముందు నేను చెప్పారు కదా, సాతాను నుండి పాపము ప్రారంభించింది. కానీ ఆదాం ద్వారా ఈ భూలోకములు పాపం వచ్చింది, అవును కదా.
అది పాప రావానికి కొన్ని విషయాలు జరిగింది అక్కడ. ఆ 3 అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుతున్నప్పుడు మనకు తెలుసు ఆ కారణాలు ఏంటి, అదే నేను అడుగుతున్నాను. Unfaith and disobedience. డిసోబీడియన్స్. Unfaith and disobedience. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం లేకపోవటం, దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించటం. ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. అది పాయింట్లు ఉన్నాయి. ఇంకా లాస్ట్ లో ఇంకొకరికి చెప్తారు. ఇంకొకరు చెప్పండి. చెప్పిన మాటను దేవుడు చెప్పిన మాటను పాయింట్ లో ఏ పాయింట్ ఏంటి తెలుసా? చదవండి, అన్మ్యూట్ చేయండి అందరినీ. దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు వినడం. దేవునికి పలికిన మాటలు వినడం. ఫస్ట్ స్టెప్ ఏమో జరిగింది తెలుసా? వినటం. లిసన్ టు ద స్లాండర్స్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలు వినటం పాపం రావడానికి ఫస్ట్ కారణము. సాతాన్ కారణం కరెక్టే, మీరు చెప్పినది 100% ఒప్పుకున్నాను. కానీ మానవుడు పక్షంగా ఏం జరిగిందంటే వారు విన్నారు. చాలాసేపు మన టీవీలు ప్రోగ్రామ్స్ వస్తుంది కదా, చాలామంది వారు ప్రసంగం చేసినప్పుడు బైబిల్ బైబిల్ ఉన్నది చెప్తున్నది కరెక్ట్, కానీ కొన్ని విషయాలు వారు ఆలోచించి చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు అది మంచి బోధ కాదు. అది వినటం ఏమవుతుందంటే మనకు సందేహం వస్తుంది. వినటం ఒక ఫస్ట్ స్టెప్ పాపం రావడానికి. సెకండ్ ఏంటంటే విన్న తర్వాత డౌట్ వచ్చింది. ఓకే, దేవుని మాటలు వారు ప్రేమ అని వారికి సందేహం వచ్చేసింది. సందేహపెట్టారు వారు. విన్న తర్వాత సందేహం వచ్చింది. ఇప్పుడు వినటం ఫస్ట్ స్టెప్. తర్వాత విన్న తర్వాత ఏమైంది? సందేహపడింది. మూడవది దేవుడు చూడకూడదు, అది ఏం చేశారు? చూశారు. ఓకే, ఫస్ట్ వినటం, తర్వాత విన్న తర్వాత సందేహపడటం, తర్వాత దేవుడు చూడకూడదు అది చెప్పినది వారు చూడటం. 4 ఆశపడకూడదు. డోంట్ బి లస్టెడ్. ఆశపడడం. చూడండి, స్టెప్ బై స్టెప్ అక్కడ జరిగిన సంఘటన. ఫస్ట్ విన్నారు. సాతాను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇలాగ చెప్పుండొచ్చు, మీకు నాకు సంబంధం లేదు, సర్పం మీరు వెళ్ళండి, దేవుని గురించి విరోధంగా మాట్లాడిన నేను విన్నను. అది చెప్పలేదు. వారు హాయిగా కూర్చొని మొత్తం స్టోరీ విన్నారు. విన్న తర్వాత ఏమైందంటే డౌట్ వచ్చింది. అరే, సాతాను చెప్పినది కరెక్టా, దేవుడు చెప్పినది కరెక్టా? సందేహం వచ్చినప్పుడు సాతాను చెప్పిన మాట ప్రకారంగా దేవుడు చెప్పినది చూడకూడదు, అది చూశారు. వా, ఇట్స్ వండర్ఫుల్ ఫ్రూట్స్, చాలా మంచి ఫలము అది. తర్వాత ఏమైంది? ఆశ పెట్టారు. తర్వాత అబ్సల్యూట్లీ డిసోబీడియన్, అవిధేయత చూపించటం. దేవుడు చెప్పిన మాటకు లోపడకుండా వారు ఇష్టంతో సాతాను చెప్పిన ప్రకారంగా ఆ ఫలం తినటం పాపం రావడానికి కారణం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పాపం అంటే అందరికీ తెలుసు, అవును కాదు? ప్రతి మతములు ఏముంది? పాపం గురించి మాట్లాడుతుంది. ఓకే, ప్రతి మత గ్రంథములు ఏం గురించి మాట్లాడానంటే పాపం గురించి మాట్లాడుతుంది. మీకు తెలుసు, ఒకవేళ మీరు వినుండొచ్చుది, అసత్థోమ సత్కమయ మృత్యోమ అమృతం గమయ. ఆ శ్లోకం మీకు తెలుసు, పోయం. తమసోమ జ్యోతిర్గమయ అసత్వమో సత్యమయ మృత్యోమో అమృతం గమయ. ఏంటి అర్థం ఏంటి తెలుసా? తమస్ అంటే డార్క్నెస్. తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతి అంటే లైట్. అప్పుడు మనము అంధకారంలో నివసిస్తున్నాను, మనకు ఏం కావాలి? జ్యోతి కావాలి, లైట్ కావాలి.
అసత్తోమ సద్గమయ. మనము నివసించిన ఏరియా జీవితము సత్యం లేని జీవితం. ఈ సత్యం లేని జీవితం నుండి నిజంగా సత్యం చెప్పడానికి మమ్మల్ని ప్రోత్సాహించండి. జస్ట్ టెల్ దెమ్. మూడవది ఏంటి రాసినది? అసత్తోమ తమసోమ జ్యోతిర్గమయ, అసత్తోమ సద్గమయ, మృత్యోమ అమృతంగమయ. అంటే అర్థం ఏంటి తెలుసా? మనము మరణము నుండి జీవిస్తున్నారు, మనకు ఏం కావాలి? జీవం కావాలి. అది వారుకున్న ప్రేయర్. అది ఎక్కువ దానికి వివరించి చెప్పడానికి నాకు టైం లేదు. బ్రాహ్మిన్స్ ప్రతిరోజు ఉదయం చేసిన ఒక ప్రార్థన అది. దానికి అర్థం ఏంటి తెలుసా? మనం అందరూ అంధకారములు ఉన్నాను, మనకు జ్యోతి అవసరం, వెలుగు అవసరం. మనకు అసత్యములు జీవిస్తున్నావు, సత్యం అవసరం. మనము మృత్యులు జీవిస్తున్నాము, మనకేం కావాలి? జీవం కావాలి. అది వారికి ఒక ప్రార్థన. అది ఖురాన్ మనం చదివినప్పుడు ఖురాన్లు కూడా ఈ ఇబ్లీస్ అంటే సాతానుడు ఈ లోకములో అందరికీ పాపం చేయడానికి ప్రోత్సాహిస్తుంది. కానీ యేసు ప్రభులో వారు ఏం చెప్పలేదు, వారి దగ్గర కూడా వెళ్ళలేదు. అది ఖురాన్లు కూడా అలాగ రాసి ఉన్నది. ప్రతి ఒక్క మతమును చూడండి, ప్రతి ఒక్క మతములో పాపం గురించి చెప్పి ఉన్నది. మన బైబిల్లో కూడా పాపం గురించి చెప్పి ఉన్నది. నేను చెప్పాను కదా, 398 టైమ్స్. పాత నిబంధనలో 287 టైము, కొత్త నిబంధనలో 111 టైము ఈ పాపం గురించి రాసి ఉన్నది. నా క్వశ్చన్ ఇది. ఓకే, ఈ మత గ్రంథాలు లేకుండా జాగ్రత్తగా విన్నానండి ఈ క్వశ్చన్ ఇది. మత గ్రంథాలు లేకుండా పాపాన్ని వివరించడానికి ఏదైనా మార్గం ఉందా? నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా లేదా? ఓకే, ఇంకొకసారి నేను అడుగుతున్న క్వశ్చన్. ఓకే, ఒకవేళ వీలైతే నేను చూపిస్తాను క్వశ్చన్, అప్పుడు మీకు తెలుసు. పాపాన్ని నిరూపించడానికి మత గ్రంథాలు లేకుండా పాపాన్ని నిరూపించడానికి మార్గం ఉందా లేదా? ఒక్కరు మీరు ఉంది లేదు అదే ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి, తర్వాత నేను చెప్తాను. ఓకే, పాపాన్ని మత గ్రంథాలు లేకుండా పాపాన్ని నిరూపించడానికి మార్గం ఉందా లేదా? దగ్గర ఉండొచ్చు, పర్లేదు. చూడండి, మీరు చాలామంది శ్రీకాకుళం ఏరియాలో నివసించిన వారు, విజయనగరం ఆ ఏరియాలో, బొబ్బిలి ఆ ఏరియాకు తర్వాత ఒరిస్సా బోర్డర్ వచ్చినప్పుడు చాలామంది ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో అక్కడ వారికి మతం అంటే వారికి ఒక మతం ఉండొచ్చు, ఏదైనా పర్లేదు. వారు విలేజ్లో ఎవరైనా తప్పు చేసిన, దొంగతనం చేసినా వారికి మత గ్రంథాలు కాదు, వారికి అక్కడ కోర్టు ఉంది. ఆ కోర్టులు వారే అక్కడున్న విలేజ్ ఎల్డర్, సర్పంచ్ ఏదే చెప్పినా అదే చేయాలి. ఓకే, ఇంకొకటి అంటే మనము కూడా క్రైస్తవ దానికి ముందు, మన విశ్వాసానికి ముందు, విశ్వాస కూడా ఉంది, మనం ఏదైనా తప్పు చేసిన వెంటనే మన మనసాక్షిలో ఏముంది? అయ్యో నేను పాపం చేశాను, తప్పు చేశాను. ఆ మనస్సాక్షిలో ఏముంది? ఆ స్పందన ఉంది, అవును కదా? మనస్సాక్షి ఒకటి. ఓకే, ఇంకా పాపాన్ని నిర్వహించడానికి వేరే ఏదైనా మార్గం ఉంది? ఆత్మ. ఓకే సిస్టర్, దీని ఆత్మ చెప్పారు, మనస్సాక్షి. ఓకే, వేరే ఏదా ఉదాహరణ చెప్పొచ్చా పాపాన్ని నిరూపించడానికి? ఏదైనా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు సార్, అది చూపిస్తాను. ది OPPO A71 తిమోతి గారా? అంటే మొదటిది మనస్సాక్షి, కరెక్ట్. మనకున్న మనస్సాక్షి నేను వివరించి చెప్పాను ఆ విషయం. ఓకే, సెకండ్ ఇదేంటిది? ఇదేంటిది? లాక్ అండి, లాక్. లాక్, కరెక్ట్. ఓకే, లాక్.
ఎందుకు లాక్ పెడుతున్నారు మీరు? ఎందుకు ఇంటికి తాళం ఎందుకు పెడుతున్నారు మీరు? కరెక్ట్, మీకు తెలుసు, దొంగ ఉన్న విషయం మీకు తెలుసు. అప్పుడు తాళం ఏం చెప్తున్నా అంటే దొంగలు ఉన్నాయి, మీ జాగ్రత్తగా తాళం పెట్టకుండా బయటకు వెళ్ళకూడదు. అప్పుడు ప్రతి రాష్ట్రములు దేశములు ఏముందంటే లాక్ ఉంది. అప్పుడు లాక్ ఏం చెప్తున్నా అంటే ఈ ప్రపంచములు ఎక్కువ దొంగలు ఉన్నాయి, దొంగతనం పాపము. ఇప్పుడు మీ ఒకసారి ఆలోచించండి, మీ ఊర్లో ఉన్న అందరూ మంచివాడు అయితే, అంటే మీ ఊర్లో ఒకటి పక్కన ఉన్న ఒక 5-6 విలేజ్లు ఉన్న అందరూ మంచివారు అయితే మీ ఇంటికి తాళం పెట్టిన అవసరం లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో అందరూ మంచివారు అయితే మన ఇంటిలో తాళం పెట్టిన అవసరం లేదు, తాళం పెట్టకుండా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు అలాగా చేసినా మళ్ళీ వచ్చేసినప్పుడు ఏం దొరకదు మీకు, మీ పెట్టిన డ్రెస్ ఉండొచ్చు, అవును కదా. అప్పుడు తాళం ఏ రాష్ట్రానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, ప్రతి దేశములు ప్రతి రాష్ట్రాల్లో ఏముందంటే తాళం ఉంది. తాళం ఏం చెప్తున్నాం అంటే మానవులు అందరూ పాపములు పడిపోయింది, వి ఆల్ ఆర్ సిన్నర్స్. సెకండ్ మనకు తెలిసినది ఇది పోలీస్. మీ ఎవరైనా నా మాట విన్నవారు పోలీసు ఉందంటే మీకు తెలుసు ఎందుకు పోలీసు? పాపం నిమిత్తమై పోలీసు. మానవుడు అందరూ మంచివాడైతే, యాజ్ ఎ గుడ్ పర్సన్, నో క్రైమ్, నో కిల్లింగ్, ఎవరిని చంపేయలేదు, దొంగతనం చేయట్లేదు, అందరూ మంచివారు అయితే పోలీసు అవసరం లేదు. ఏ దేశానికి వెళ్ళండి ప్రతి దేశంలో ఏముంది? పోలీసు ఉంది. పోలీసు ఏం చెప్తున్నా అంటే మానవుడు పాపం చేసిన మానవులంటే అర్థం. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? ఇది కోర్టు. మానవుడు అందరు మంచివారైతే కోర్టు అవసరమా? లేదు, కోర్టు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉన్న వారితో మన గొడవ అయితే మనము మంచివాడైతే మనం ఏం చేయొచ్చు? వారితో మాట్లాడి సమాధానంగా జీవించవచ్చు. ఇప్పుడు ఏం లేదు, అది లేదు. దాని నిమిత్తమై కోర్టు. సో కోర్ట్. తర్వాత ఇదేంటిది? మీ ఊర్లో జైలు ఉందా లేదా? మీ ఊర్లో లేకపోతే మీ డిస్టిక్లు ఉండొచ్చు, అవును కదా. మీ డిస్టిక్లు ఉండొచ్చు, ఉందా లేదా? మీ డిస్టిక్లు ఉందా లేదా? ఉంది. ఎక్కడైనా పర్లేదు. మన హైదరాబాద్ లో ఇక్కడ ఒక జైలు ఉంది, చెర్లపల్లి జైలు. ఏషియా భూఖండములు సెకండ్ బెస్ట్ జైలు అది. అంటే మంచి జైలు అది అక్కడ, కానీ అది జైలు. మనకు తెలుసు జైలు ఎందుకు? ఖైదీలను పెట్టడానికి, అవును కదా. దొంగతనం చేసిన వారు, కిల్లర్స్, వారిని పెట్టడానికి జైలు. మన భారతదేశంలో అందరూ మంచివారు అయితే జైలు అవసరం లేదు. ఒకసారి చూడండి, జైలు ఎక్కువ ఖర్చు వస్తుంది. ఖర్చు అంటే పోలీసుకు శాలరీ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, డాక్టరు, అంబులెన్సు, నర్సు, తర్వాత సెక్యూరిటీ, లాక్, తర్వాత వారికి ప్రతిరోజు 3 సారి భోజనం పెట్టాలి, 3 times మీల్స్ పెట్టాలి. ఎంత ఖర్చు అవుతుంది చూడండి. దాని నుండి ఏదో ఇన్కమ్ ఉందా? లాభం ఉందా? లాభం లేదు, నష్టమే. అది ఏం చెప్తున్నా అంటే ప్రజలు చాలా మంది పాపం చేసి దేవుని సన్నిధి నుండి పారిపోయారు. దే ఆర్ ఆల్ లెఫ్ట్ ద గాడ్స్ ప్రెసెన్స్. జైలు. తర్వాత ఇది మిలిటరీ, ఆర్మీ. ఒకవేళ నేను ఈ క్లాసులు అటెండ్ వారు మిలిటరీలో పనిచేసిన వారు ఉండొచ్చు, లేకపోతే మీకు మిలిటరీ చేరడానికి ఆశ కలిగిన వ్యక్తి ఉండొచ్చు. మిలిటరీ మంచిది. ఎందుకు మిలిటరీ?
పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, వారు ఇండియాని ఏదో దే విల్ బి ఎంక్రోచింగ్, ఏ టైంలో కూడా రావచ్చు లోపలికి. దాని నిమిత్తమై బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ 24 hours వారు జాగ్రత్తగా నిలబడుతున్నాం అక్కడ. మన మంచిగా నిద్రపోవాలంటే వారు పని చేయాలి. వారు అక్కడ వారు పని చేయాలి అక్కడ. బిఎస్ఎఫ్, బ్రాడ్ సెక్యూరిటీ ఫోర్స్. మనకు తెలుసు ఇప్పుడు న్యూస్ పేపర్లు, న్యూస్ టీవీలు వచ్చింది కదా, చైనా లడాక్ ఏరియాలో వారు మిలిటరీస్ని పెట్టారు, మన కూడా మిలిటరీస్ని పెట్టారు. ఇప్పుడు ఒక 2-3 days బ్యాక్, ఒక లాస్ట్ వారంలో మనకు రఫాల్ ఒక ఏరోప్లేన్ జరిగింది. అది చాలా మంచి న్యూ ఏరోప్లేన్, అది కొత్త ఏరోప్లేన్. అది దానిలో బాంబు పెట్టచ్చు, అన్ని కార్యాలు చేయొచ్చు. చాలా మంచి వెరీ కాస్ట్లీ రఫాల్ ఏరోప్లేన్స్ ఇండియా కొన్నారంటే కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు? మనమని సంరక్షించడానికి. కానీ మిలిటరీస్ ఏం చెప్తున్నారంటే మానవుడు పాపం చేశారు. అన్ని దేశంలో ఉన్న ప్రజలు మంచివారు అయితే మిలిటరీ కూడా అవసరం లేదు. చూడండి, అప్పుడు బైబిల్ ఒకటి చెప్పట్లేదు పాపం గురించి, బైబిల్ ఒకటి చెప్పలేదు, అన్ని మతాల గ్రంథాలు చెప్పున్నది. అవును కదా? అది లేకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఏం చెప్తున్నారంటే లాకు, పోలీసు, కోర్టు, తర్వాత జైలు, మిలిటరీ, అన్నీ ఏం చెప్తున్నా అంటే మానవుడు మంచివాడు కాదు, పాపి, మనము పాపం చేసిన వ్యక్తులు ఏంటో తెలుసున్నాం. మనం పాపానికి ఫలాలు ఏంటి? వాట్ హ్యాపెన్ వెన్ సిన్ కేమ్ టు అస్? దానికి ఫలం ఏం జరిగింది? పాపం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏమైంది? ఫస్ట్ ఒకసారి చదవండి. ఎవరైనా ఒక్కరు అన్ముట్ చేసి ఇది చదవండి. నరుల చెడుతనము అంటే కారణం ఏంటి తెలుసా? మానవుడు చేసిన చెడితనము. ఏమైంది? పాపం వచ్చిన తర్వాత మానవునులు చెడితనం వచ్చేసింది. వి బికమ్ విక్కడ్ పీపుల్. కోపం తర్వాత చెప్తాను నేను. ఓకే, సెకండ్ ఏమైందంటే దేవుని ఇమేజ్ ఆఫ్ గాడ్ లాస్ట్. మానవుడున్న దేవుని స్వరూపము పోయింది. ఓకే, దేవుడు సృష్టించిన స్వరూపం కాదు ఇప్పుడు, అది మారిపోయింది. మూడవది, దేవుడు అంటే మానవునికి భయం. చూడండి 3:10 ఆదికాండము 3:10 ఆ తోటములు వచ్చినప్పుడు ఆదాం భయపడ్డారు. ఆ రోజు వరకు ఏం లేదు, భయం లేదు. దేవుడు వచ్చినప్పుడు వారితో కలిసి వెళ్ళటం, మాట్లాడటం, నడిచి వెళ్ళటం, తోటంలోని అన్ని ప్రదేశాలకు వారు వెళ్ళారు. కానీ పాపం చేసిన తర్వాత దేవుడు వచ్చిన విషయం వారు విన్నప్పుడు, ఆ వాక్యం ఒకసారి చదవండి. ఆది స్కేర్డ్, భయపడ్డారు వారు. అప్పుడు దానికి పాపానికి ఫలం ఏంటి? భయము. ప్రతి ఒక్క మానవులు ఏముంది? భయం ఉంది. ఇప్పుడు ఎక్కువ భయం ఉంది, అవును కదా? కరోనా వచ్చిన తర్వాత భయం పెరిగింది. ఎక్కడికి వెళ్ళడానికి కూడా మనకు ఇష్టం లేదు. పక్కన ఎవరైనా వచ్చినా భయము, షాపుకి వెళ్ళడానికి భయము, ఆరాధనకి వెళ్ళడానికి భయము, ప్రార్థనకి వెళ్ళడానికి భయము. అందరూ ఎక్కడ కూర్చున్నారు? లోపల గిండిలు కూర్చున్నారు, అవును కదా? భయం. అది మన క్రైస్తవులు ఒకటి కాదు, ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఓకే, 4వది పాయింట్ ఏమందంటే దేవుడు మనకి ఇచ్చిన మహిమ పోల్కొన్నాం. 4వది ఆత్మీయ మరణము, శారీరక మరణము జరిగింది. 4వది పాయింట్ ఆత్మీయ మరణము, శారీరక మరణము. ఆత్మీయంగా మనం చనిపోయాం. ఏంటి? దేవుని సన్నిధిలో నుండి మనము ఏం చేశారంటే పారిపోయారు. వి లెఫ్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ పోయింది. ఆత్మీయంగా మనం చనిపోయాడు, శారీరం కూడా చనిపోతుంది, అవును కదా? 5వది ఏమైందంటే మనలో ఉన్న సంతోషము, సమాధానం పోయింది. ప్రతి ఒక్కరికి ఏంటి అవసరం తెలుసా?
డబ్బు కంటే ఎక్కువ అవసరం సమాధానం. డబ్బు లేకపోతే జీవించవచ్చు, కానీ సమాధానం లేకుండా జీవించడానికి కష్టం. ప్రతి ఒక్కరు వారుకున్న ఆశ ఏంటి తెలుసా? డబ్బు లేకపోయినా పర్లేదు, ఇల్లు లేకపోయినా పర్లేదు, స్నేహితులు లేకపోయినా పర్లేదు, సమాధానంతో జీవించాలి. నేను పోయిందంటే పాపం చేసిన తర్వాత పోయింది. ఆరవది పాయింట్, మ్యాన్ లాస్ట్ ఇస్ గ్లోరీ. మన మహిమ పోయింది. లాస్ట్ ఇస్ గ్లోరీ. 7వది పాయింట్, మనముకు ఏముందంటే న్యాయ తీర్పు వచ్చేసింది. హీబ్రూ 9:27 ఆ వాక్యం ఒకసారి చదవండి. హీబ్రూ 9:27 మానవునికి. ఓకే, అప్పుడు పాపానికి ఫలం ఇది. చూడండి, ఇది అన్ని ఎక్కడుంది ప్రారంభించాలంటే మన హృదయం నుండి ప్రారంభించింది. అవును కదా? ఓకే, లావణ్య అన్మ్యూట్ చేయండి, ఇది చదవండి. అధివేద చాలు. అధివేద హృదయం నుండి మనకి ఏమైందంటే అవిధేయము. నేనే నా లేకుండా ఏం జరగదు. సెకండ్ ఏంటి? చదువమ్మా. అబద్ధము. ఎస్, అబద్ధం చెప్పటం. ఓకే, నేను అబద్ధం చెప్పడం పాపమా లేకపోతే మంచిదా? ఎవరైనా లెక్క పెట్టారు ఎప్పుడైనా? లేదు. అబద్ధం చెప్పటం, మన భారతదేశంలో అబద్ధం చెప్పటం అంత సీరియస్ కాదు. నోటి వచ్చినా అబద్ధమే. ఎక్కడున్నారు పాస్టర్ గారు? సారీ, ఎక్కడున్నారు బ్రదర్? నేను ఫలానా. అక్కడ లేదు, వారు ఇంటిలో కూర్చున్నారు. కానీ పాస్టర్ గారికి తెలియదు కదా ఫోన్లో అబద్ధం చెప్పటం. చాలా మంది చాలా అబద్ధాలు చెప్తున్నారు ప్రతిరోజు. ఒక్క యుఎస్ఏ నుండి వచ్చిన ఒక టీం ఇలాగ చెప్పారు. వేరే వారికి చెప్పారు, వారు నాకు చెప్పారు. ఏంటంటే ఈ ఏషియా భూఖండంలో పాపం చెప్పడానికి ఆలోచించిన అవసరం లేదు. మన నోటి ఓపెన్ చేస్తే లైస్, అబద్ధం. తర్వాత సత్యం చెప్పడానికి చాలా మంది ఆలోచించి చెప్తారు, సత్యం చెప్పడానికి. కానీ విదేశ రాజ్యములు సత్యం చెప్పడానికి ఆలోచించిన అవసరం లేదు, అది కరెక్ట్గా చెప్తారు వారు. కానీ అబద్ధం చెప్పడానికి వారు చాలా మంది ఆలోచించి చెప్తారు. అది తేడా, మనకున్న తేడా వారికున్న తేడా ఇది. చూడండి, పాత నిబంధనలు మీకు అందరికి తెలుసు. గేగసి తర్వాత నేమాన్, మీకు ఆ స్టోరీ ఆ భాగం మీకు చాలా తెలుసు. నేమాన్కు కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు శమరియాలు వెళ్ళి ఎలీషా ప్రవాచక దగ్గరికి వెళ్ళి వారు స్వస్థత పొంది వారు చాలా ప్రైసెస్ ఎలీషాకి ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు లెక్క ప్రకారంగా 6 lakhs రూపీస్ సామానులు వారు తీసుకుపోయారంట. కానీ ఎలీషా ఏం చెప్పారు? నాకు ఏం వద్దురు నాయనా, మీకు తీసుకుపో, నాకు వద్దు. అది అక్కడున్న ఒక్కరు విన్నారు. ఎవరంటే గేహజీ, రైట్ రెవరెండ్ అసిస్టెంట్ పాస్టర్ గేహజీ విన్నారు. విన్ని నెయిమాన్ వెళ్ళినప్పుడు పరిగెత్తి వెళ్ళారు. మీ 2 Kings chapter 5:22 ఫస్ట్ అబద్ధం చెప్పారు వారు. ఏ అబద్ధం అంటే ఎలీషా దగ్గర చాలా మంది వచ్చారు, వారికి దాన్ని ఇవానికి కొంచెం పట్టు సారీ, కాంచీపురం సారీ, వారణాసి సారీ, గుజరాత్ సారీ అన్ని ఇవ్వండి అని చెప్పారు. అరే నాయమాన్ ఏం చేశారంటే, అరే ఈయన ప్రవాచకుడు కాదా అంటే, ఈయన ప్రవర్త కాదా, ఎలీషా అసిస్టెంట్ పాస్టర్ కదా, నమ్మి మొత్తం సామాన్ ఇచ్చారు. అది తీసుకుపోయి ఇంటికి పెట్టేసి ప్రవర్త దగ్గర వచ్చారు వారు, ఎలీషా దగ్గర వచ్చారు. ఎలీషా అడిగారు, అరే బాబోయ్ అసిస్టెంట్ పాస్టర్ మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగాను. నేను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఉన్నారంటే. సెకండ్ అబద్ధం చెప్పారు. ఏమైంది?
అప్పుడు ఏం జరిగింది అక్కడంటే శాపం దొరికింది వారికి. మీకు ఒక హెచ్చరిక. దిస్ అ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బిజినెస్ పరంగా ఒకవేళ మీరు అబద్ధం చెప్పినా మీకు ఆశీర్వాదం దొరుకుతుంది, పర్లేదు. కానీ దేవుని దాసుని ముందు, సర్వెంట్ ఆఫ్ గాడ్, ఏం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. అది శాపం మీకు. విశ్వాసులకు చెప్తున్నాను నేను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దాసుని అడిగి కరెక్ట్ చెప్పండి, సత్యం చెప్పండి. మనము ఈ అబద్ధం ఆడడానికి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరైనా చెప్పగలరా? లావణ్య. లావణ్య. ఓకే, మన ప్రజల నుండి, బయట నుండి నేర్చుకున్నాను. ఓకే, అది మంచిది. మనకు తెలుసు ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్తారు, అవును కదా? స్కూల్ వెళ్ళిన పిల్లలు. దానికంటే ఎక్కువ మీరు క్షమించండి, మీ తల్లి అయితే నిన్ను కొట్టడానికి వీల్లేదు, నేను హైదరాబాద్ ఉన్నారు కదా. తల్లి నుండి నేర్చుకున్నాం మనము. వి లెర్న్ ఫ్రమ్ అవర్ మదర్. ఏంటి ఎలాగని తెలుసా? పిల్లలకు భోజనం పెట్టడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు మీరు ఒకసారి ఆలోచించండి. చిన్న బిడ్డని ఒక వయసు ఉన్నప్పుడు, లేకపోతే 2 వయసు ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టడానికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారండి? చాలా అబద్ధాలు చెప్పారు. నాకు తెలుసు. వారిని బయటకు తీసుకుపోయి, ఓ చంద్రమామని చూడు. వారు ఏం చేస్తారంటే, ఓ చంద్రమామ, మేము నోరు ఓపెన్ చేసితే చంద్రమామ వస్తారని చెప్పేసి ఆ బిడ్డకి అది తెలియదు, అబద్ధమా కరెక్టా తెలియదు. వారు మౌత్ ఓపెన్ చేశారు, ఏమొచ్చింది అంటే బోధన వచ్చింది లోపలికి. తర్వాత భిక్షుడు, అరే ఆయన వచ్చి తీసుకుపోతారు. ఆయన చాలా భయంతో భోజనం పెట్టారు. మీరు భయంతో భోజనం తిన్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తల్లి నుండి. వి లెర్న్ ఫ్రమ్ అ మదర్. ఇక్కడ మీకు ప్రతి ఒక్క తల్లికి ఒక వార్నింగ్ ఇస్తాను నేను. మీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఓకే 2013 మీ అబద్ధం చెప్పకూడదు మీ పిల్లలకు. తండ్రిలారా, మీరు మీ పిల్లల మధ్యలో పిల్లలకు అబద్ధం చెప్పకూడదు. వారు మిమ్మల్ని నుండి నేర్చుకునేది ఏంటి తెలుసా? సత్యం కాదు, అసత్యము, లేకపోతే అబద్ధం. ఇది చాలా జాగ్రత్తగా జీవించాలి. విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా. పిల్లలు భోజనం చేయలేకపోతే ఏమవును, మీ భయపడిన అవసరం లేదు. వారు చనిపోను. వారికి అవసరం అయితే వారు ఏదైనా తినచ్చు. కానీ అబద్ధం చెప్పి వారికి భోజనం పెట్టడం వారి ఆత్మీయ జీవితంలో చాలా డేంజర్. అది ఏషియా భూఖండములు ఎక్కువ ఉంది. ఓకే, నా టైం తక్కువ కాబట్టి నేను వెళ్తున్నాను నెక్స్ట్ బాల్. ఓకే, అబద్ధం. తర్వాత సిస్టర్ చదవండి లావణ్య. అవిధేయత, అబద్ధం, జగడం లేదు. తర్వాత అసహించుకొనుట, హేటింగ్ పీపుల్. అరే మీరు చెందిన వ్యక్తి, మీకు సంబంధం లేదు. మీ వేరే కులానికి చెందిన వ్యక్తి, నాకు సంబంధం లేదు. ఓకే, తర్వాత గర్వం. నేను ఎవరైనా తెలుసా? నేను ప్రపంచమంతా సువార్థికుడు. నేను ఎవరైనా తెలుసా? ఎక్కువ డబ్బున్న వ్యక్తి. నేను ఎవరైనా తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసు. ఆ గర్వం చాలా డేంజర్. అది హృదయం నుండి వచ్చేస్తుంది. తగ్గించు స్వభావం మనం యేసు ప్రభు నుండి నేర్చుకోవాలి. ఓకే, తర్వాత తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడుట. ఓకే, తల్లిదండ్రులకు ఎదురుగా మాట్లాడటం. ఇక్కడ రాని చెప్పినా అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళని చేయడం ఇక్కడికి వస్తుంది. అది కూడా లోపల నుండి వస్తుంది, హృదయం నుండి. ఓకే, నెక్స్ట్ ఇది నాది. స్వార్థం. ఇంగ్లీష్ లో దానికి సెల్ఫిష్ ఆ పదం వాడినది. సెల్ఫిష్. ద బిగ్గెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్ ఈస్ సెల్ఫిష్. స్వార్థం. ఇది నా ఇల్లు, మీద ఇల్లు. ఇది నా కారు, మీద కారు. ఇది నా సంఘము, మీద సంఘం. ఈ ప్రపంచంలో, ఈ భూలోకములో మనకున్నది ఏం లేదు. మీ శరీరం కూడా మీకు లేదు.
మీ కారు, మీ ఇల్లు, మీ సంఘము, మీ డ్రెస్సు అన్నీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏం తీసుకుపోవడానికి వీలేదు. ఆ స్వార్థ స్వభావం మనకు ఉండకూడదు. ఎ సెల్ఫిష్ లైఫ్. తర్వాత మోసం చేయటం. ఇది చాలా చాలా ఎక్కువ. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి కాదు, ప్రపంచంలో ఎక్కువ ఉన్నది మోసం చేయటం. ఎన్ని మోసాలు చేయటం, అది హృదయంలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ చెడు ఆలోచనలు. చెడు ఆలోచనలు, వేరే వారిని గురించి చెడు ఆలోచనలు, మన జీవితం గురించి చెడు ఆలోచనలు. ఇది చాలా డేంజర్. దాని నుండి తప్పించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. లాస్ట్ లో దొంగతనం. అంటే నేను ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ లైట్ రెడ్ ఉంది, తర్వాత గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. రెడ్ వచ్చినా మనం ఏం చేయాలి? మన బండి ఏం చేయాలి? అక్కడ ఆగాలి ట్రాఫిక్ లైట్లో. గ్రీన్ వచ్చినప్పుడు మనము, ఎల్లో వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. గ్రీన్ వచ్చినా మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడ పోలీసు లేకపోతే మనం ఏం చేస్తారంటే, రెడ్ వచ్చినా ఎల్లో వచ్చినా అది చాలా తప్పు. అది చాలా తప్పు. అది అవిధేయత చూపించడం. నాకు ఒక ఆశ ఉంది, ప్రతి ఒక్క క్రైస్తవుడు మన గవర్నమెంట్ ఇచ్చిన నియమం ప్రకారంగా, రూల్స్ అండ్ ప్రకారంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం పాటించి వెళ్ళినా మన దేశంలో తక్కువ అవుతుంది యాక్సిడెంట్. హెల్మెట్ ధరించడం ఇట్స్ రూల్డ్. చాలా మంది పాస్టర్స్, మీరు క్షమించండి నాకు, పాస్టర్స్ కూడా హెల్మెట్ పెట్టకుండా బయటికి వెళ్తాయి మోటార్ సైకిల్. చాలా తప్పది. విశ్వాసికులు చూసి, పాస్టర్ గారే హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తుంది, మనము కూడా వెళ్ళొచ్చు కదా. పాస్టర్ గారికి అడగడానికి వీలు లేదు, ఎందుకు హెల్మెట్ పెట్టలేదు? ఇప్పుడు హెల్మెట్ కంటే ఎక్కువ ఏం ధరించాలి? మాస్క్, శానిటైజర్ పెట్టిపోవాలి, అవును కదా. హెల్మెట్ లేకపోతే కూడా పర్లేదు, మాస్క్ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు కాదు, అది మన ఒక రాష్ట్రంలో, దేశంలో మనం జీవించినప్పుడు ఆ దేశానికి, ఒక రాష్ట్రానికి ఒక నిబంధన ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్. అది పాటించడానికి మ్యాక్సిమం మనం ప్రయత్నం చేయాలి. నేను ఎక్కడ ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఈరోజు కూడా ఒక్క కిలోమీటర్ వెళ్ళాను. హెల్మెట్ తీసుకుపోయాడు, హెల్మెట్ పెట్టేసి వెళ్ళాను. 1 కిలోమీటర్ అంటే మాస్క్ పెట్టిన తర్వాత, హెల్మెట్ పెట్టిన తర్వాత చాలా కష్టమైంది. కానీ అది కాదు, అది గవర్నమెంట్ రూల్స్. అది పోలీస్ పట్టుకున్న వారు అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారు? నేను పాస్టర్ని చెప్పడానికి సిగ్గు అప్పుడు, ఎందుకంటే హెల్మెట్ లేదు. పాస్టర్స్, విశ్వాసులు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిబంధన పాటించాలి. అది చేయలేకపోతే ఎవరు పాటిస్తారు? హిందూస్ పాటిస్తారా? ముస్లిమ్స్ పాటిస్తారా? కాదు, మనమే ఆ నిబంధనకి లోబడి జీవించాలి. అది హృదయం నుండి రావాలి. ఓకే, అప్పుడు 3 విషయాలు నేను చెప్పాను. ఓకే, సువార్త చెప్పినప్పుడు మొదటి ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. ఓకే, ఆ దేవుడిని గురించి చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఆ మాట రాకూడదు. దేవుడే 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 పదం వాడాలి. ఆ దేవుడు మానవుని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ విత్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. మానవునికి దేవునికి సంబంధం, దే బీన్ టుగెదర్. కానీ సాతాను ద్వారా ఈ ప్రపంచంలో ఏమైందంటే పాపం వచ్చేసింది. 4 ఏం చెప్పాలి? 4 పాయింట్ ఎవరైనా చెప్పగలరంటే మీరు చెప్పండి. 4 ఏం చెప్పాలి? పరిశుద్ధత. ఓకే, మంచిది. ఇంకెవరైనా చెప్పగలరా? పరిహారం చెప్పాలి. విమోచన సార్. విమోచన, వెరీ గుడ్. ఓకే, నేను స్క్రీన్లు కాబట్టి మీరు మెసేజ్ పంపించినా నాకు చూడడానికి వీలు లేదు. ఓకే, విమోచన చాలా మంచిది. తర్వాత ఇంకొకసారి ఒక్కరు
సిలువలో యేసు ప్రభు యేసు ప్రభు గురించి చెప్పాలి. ఓకే, వారు విమోచకుడు. ఓకే, యేసు ప్రభుని గురించి చెప్పాలి. అప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు ఇలాగ చెప్పాలి. ఓకే, చాలా జాగ్రత్తగా. ఓకే, యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు ఇలాగ చెప్పాలి. నేను చెప్పిన ఆ దేవుడు, మానవుని సృష్టించే దేవుడు, మానవుని ప్రేమించిన దేవుడు, మానవుడు పాపములు పడిపోయింది చూసిన తర్వాత చాలా మానవుని రక్షించడానికి ఈ భూలోకములు మనిషిగా వారు పుట్టారు. అప్పుడు వారు స్వీకరించిన పేరు యేసు. The God who created man saw the pity condition of man because of the sin. To redeem him from the bondage of sin, he came to this world as a human being. That time he took name as a Jesus. పాపము నుండి పడిపోయిన మానవుని రక్షించడానికి దేవుడు మానవ రూపములు ఈ లోకములు పాపం లేకుండా పుట్టినప్పుడు స్వీకరించిన పేరు అంటే యేసు. ఇప్పుడు మీకు తెలుసు యేసుని ఎలాగే పరిచయం చేయాలంటే మీకు తెలుసు. ఓకే, మత్తయి సువార్త 1:21 మనకు తెలుసు అది. ఓకే, అప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు మొదటి ఏం చెప్పాలంటే వారు పుట్టిన విషయం చెప్పాలి. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు జననము, వారు ఎలాగ పుట్టారు ఈ లోకములో. మీకు తెలుసు యేసు పుట్టడానికి ముందు యెషయా గ్రంథం 7:14 ఆల్మోస్ట్ 800 సంవత్సరం ముందు యేసు ఎలాగ పుట్టారు, ఎక్కడ పుట్టారు, అన్ని విషయాలు పాత నిబంధనలు కరెక్ట్గా రాసి పెట్టున్నది. ఇంకొకటి అంటే యేసు ప్రభు ఒక చరిత్ర పురుషుడు. చరిత్ర అని వారు ఏం చేశారంటే విభజించారు. AD BC చరిత్ర అని వారు విభజించారు. అప్పుడు యేసు ప్రభు బైబిల్ చెప్పిన ఒక దేవుడు ఒకటి కాదు, వారు చరిత్ర పురుషుడు. చరిత్ర అని విభజించి AD BC, బిఫోర్ క్రైస్ట్, అన్నో డొమిని, అలాగే డివైడ్ చేసినది. ఈ భూలోకం పుట్టిన ఏ దేవుడు కాదు, ఒక్క దేవుడు, అది యేసు ప్రభు. చాలా మంది వచ్చారు ఈ భూలోకంలో, ఎవరు కూడా చరిత్ర పురుషుడు కాదు. చరిత్రలో ఉండొచ్చు వారు, కానీ చరిత్రాన్ని విభజించిన ఏక దేవుడు యేసు ప్రభు. ఓకే, అప్పుడు దేవుడు యేసు ప్రభు పుట్టిన విషయం పరిశుద్ధంగా, అంటే మానవ సంపర్కం లేకుండా వారు పుట్టిన విషయం, పరిశుద్ధంగా పుట్టిన విషయం ఇది చెప్పవచ్చు. అప్పుడు జన్మను గురించి మనం చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలంటే వారు చేసిన సేవ, పరిచర్య గురించి చెప్పాలి. లూకా సువార్త 3:23 ఎక్కువ ఏ సేవ చేశారంటే స్వస్థత సేవ చేశారు యేసు ప్రభు. వారు నీటి మీద నడిచి వెళ్ళారు, లాజరుని లేపించారు మృతి నుండి, తర్వాత నీటిని ద్రాక్షరసంగా మార్పించారు వారు. దానికంటే ఎక్కువ వారు చేసినది స్వస్థత పరిచర్య చేశారు. వారు పరిచర్య, స్వస్థత పరిచర్య ఎలా చేశారంటే మత్తయి సువార్త 7:3 ఆయన తాకి స్వస్థత ఇచ్చారంటే. హీ టచ్డ్ అండ్ హీల్ ద పీపుల్. ఎవరిని తాకారు? కుష్ఠరోగిని తాకారు. కుష్ఠరోగిని తాకారు వారు. చూడండి, ఈ భూలోకములు చాలా గురుజీస్ వచ్చిన తర్వాత వారు చాలా మంది దేవుడు అయిపోయింది, చిన్న దేవుడు అయిపోయింది. ఈ భూలోకం పుట్టిన ఏ మతానికి చెందిన వ్యక్తి అయితే కుష్ఠరోగిని తాకటం ఎవరు చేయలేదు, వారి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ వారు కుష్ఠరోగి కాలనీకి వెళ్ళండొచ్చు, కానీ వారి దగ్గరికి వెళ్ళి వారితో కూర్చొని బోధన చేయటం, వారికి షేక్ ఇవ్వడం చేయలేదు అని. కానీ యేసు ప్రభు ఏం చేయాలంటే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి తాకి స్వస్థత ఇచ్చారు. సెకండ్ ఎలాగ ఇచ్చారంటే వారు నోటితో, బై హిస్ వర్డ్ హీ హీల్ ద పీపుల్, ఆయన వాక్యం ద్వారా స్వస్థత ఇచ్చారు. మత్తయి సువార్త 8:13 ఆ వాక్యములు మనకు తెలుసు, వివరించడానికి నాకు సమయం లేదు. తన మాటలతో తను స్వస్థత ఇచ్చారు. నా మూడవది సి పాయింట్, వారిని తాకిన వారికి ఏం జరిగింది? స్వస్థత కలిగింది. ఓకే,
యేసు ప్రభు తన స్వస్థత పరిచర్య ఇలాగ చేశారు. ఎలాగంటే, ఒకటి వారు తాకి కుష్ఠరోగిని తాకి వారు స్వస్థత ఇచ్చారు, మాటలతో స్వస్థత ఇచ్చారు. మూడవది యేసు ప్రభుని తాకిన వారు కూడా స్వస్థత దొరికింది. మత్తయి సువార్త 14 అధ్యాయము 36లో ఆ స్టోరీ మీకు తెలుసు. 12 సంవత్సరం రక్తస్రావంతో బాధపడిన స్త్రీ విశ్వాసంతో వారు బట్టలు హిస్ క్లాక్ టచ్డ్ విశ్వాసంతో ముట్టినప్పుడు స్వస్థత కలిగింది. ఇప్పుడు యేసు ప్రభు ఈరోజు కూడా స్వస్థత ఇస్తారు. ఓకే, మూడవది పాయింట్ వారు సిలువై మరణం గురించి చెప్పాలి. అప్పుడు యేసు ప్రభుని చెప్పినప్పుడు వారు జన్మించిన విషయం చెప్పాలి, తర్వాత వారు చేసిన సేవ చెప్పాలి. ఆ సేవ తర్వాత వారు ఎందుకు వచ్చారంటే, మన పాపం కొరకు సిలువలు చనిపోవడానికి వచ్చారు, మన అందరూ జీవించడానికి వచ్చారు, అవును కదా. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చారంటే, పాపం కొరకు చనిపోవడానికి సిలువై మరణం కొరకు వచ్చారు. అప్పుడు మనము ఏం చేయొచ్చు, ఆ సిలువై మరణం గురించి వివరించి చెప్పవచ్చు. యోహాను సువార్త 19:15-18 కరెక్ట్గా రాస్తున్నది అది. ఓకే, నాలుగవది ఏం చెప్పాలండి, వారు చనిపోయిన దేవుడు కాదు, మృత్యు నుండి లేచిన దేవుడు. హీ రైజ్డ్ ఫ్రమ్ ద డెత్. ఫస్ట్ వారు జన్మించినది, తర్వాత పరిచర్య, 3 సిలువై మరణము, 4వది వారు మృత్యు నుండి లేచిన విషయం చెప్పవచ్చు. ఓకే, దానికి ఎవిడెన్స్ ఖాళీ సమాధి. యేసుప్రభు మృత్యు నుండి లేచినానికి ఒక ఎవిడెన్స్ ఏంటి తెలుసా? ఖాళీ సమాధి. తర్వాత సెకండ్ పాయింట్, బి పాయింట్, ఇక్కడే మనకు తెలుసు దూతలు ఇచ్చిన సాక్ష్యము, మీకు అందరికి తెలుసు ఈ విషయం. మూడవది యేసు ప్రభు తన శిష్యులతో తాగి వారు బోధన చేశారు. డి పాయింట్, వారు 500 ప్రజలకు ప్రత్యక్షమైంది. ఈ పాయింట్, బై ద అపియరెన్స్ ఆఫ్ పౌలుకు, తర్వాత యోహానా అపోస్తలుకు వారికి ప్రత్యక్షమైంది. మృత్యు నుండి లేచిన విషయం ఇంతమందికి తెలుసు. ఖాళీ సమాధి మొదటిది, తర్వాత దూతలు వచ్చిన సాక్ష్యము, మూడవది యేసు ప్రభు తాగింది, తన శిష్యులు బోధన చేశారు. 5 మందికి ఒక్కసారి వారు ఏం చేశారంటే ప్రత్యక్షమైంది. తర్వాత అపోస్తల కార్యక్రమము 9:5లో అపోస్తల సౌలుకు ప్రత్యక్షమైంది. తర్వాత పత్మోస్ ద్వీపులున్న యోహానుకు వారు ప్రత్యక్షమైంది. ఓకే, 5వది ఆరోహణము. ఆ ప్రత్యక్షమైన తర్వాత వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వారు వెళ్ళిపోయారు. చూడండి, యేసు పుట్టిన విషయం చెప్పాలి, వారి సేవ చెప్పాలి, సిలువై మరణం చెప్పాలి, మృత్యు నుండి లేచిన విషయం చెప్పాలి. 5వది వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వారు వెళ్ళిపోయారు. ఓకే, హీ గాన్ బ్యాక్ టు ద హెవెన్. 6వది వారి ద్వారా మనకున్న రక్షణ. ఇక్కడే మనము రక్షణ గురించి చెప్పాలి. పాపము నుండి విముక్తి కావాలంటే, రక్షణ కావాలంటే మీరు ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్మాలి. వారి ద్వారా మనకేముంది? రక్షణ దొరుకుతుంది. పాప క్షమాపణ కావాలంటే యేసు ప్రభుకు దగ్గర రావాలి. యేసుతో మీరు ఫెలోషిప్, సహవాసం ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకి ఏం జరుగుతుంది? రక్షణ దొరుకుతుంది. యోహాను సువార్త 19:30, మత్తయి సువార్త 27:50, లూకు సువార్త 23:46, 1 కొరింథీయులు 15:3. ఈ అన్ని బైబిల్ వాక్యాలు యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది, మనకు తెలుసు. 7వది పాయింట్ ఏం చెప్పాలంటే, మళ్ళీ వస్తారు వారు. ఈ కమ్ బ్యాక్ అగైన్.
మనకు తెలుసు యేసు రాకటం చాలా దగ్గరగా ఉంది, అవును కాదా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఏం చెప్తున్నా అంటే యేసు చాలా దగ్గరగా ఉంది. హీఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఎందుకు వస్తారంటే మళ్ళీ సిలువలు చనిపోవడానికి రావట్లేదు. వారు ఎందుకు వచ్చారు? వారిని నమ్మిన వారిని తీసుకుపోవడానికి వారు మేఘములు వస్తారు. ఒక వాక్యం చదవండి, లావణ్య 1:15, 16 and 17. లావణ్య, అది మన విశ్వాసికులకు ఒక నిరీక్షణ, విశ్వాసికులకు ఒక ఆశ. ఇది మళ్ళీ ప్రభు వచ్చి మనల్ని తీసుకోదని. ఈ ఆశ లేకుండా, ఈ నిరీక్షణ లేకుండా చాలా మంది ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి. చూడండి, సువార్త చెప్పడానికి 4 విషయాలు చెప్పారు. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని గురించి, మానవుని గురించి చెప్పాలి. 3వది పాపం గురించి చెప్పాలి. 4వది ఏం చేయాలి? యేసు ప్రభుని గురించి చెప్పాలి. అప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు ఆ దేవుడు మానవుని రక్షించడానికి ఈ లోకములు పాపం లేకుండా పుట్టినప్పుడు స్వీకరించిన పేరు యేసు. ఓకే, మళ్ళీ చాలా చిన్న ఫింగర్. ఓకే, ఇది ఏంటి పాయింట్? మీరు అన్మ్యూట్ చేసి చెప్పవచ్చు. నాకు మెసేజ్ చూడడానికి కష్టం. మీరు జడ్జిమెంట్, ఓకే, జడ్జిమెంట్, న్యాయ తీర్పు గురించి చెప్పాలి. న్యాయ తీర్పు గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాలి? మరణం గురించి చెప్పాలి. మనకు తెలుసు హీబ్రూ 9:27 మనం చదివాం. ఫస్ట్ ఏంటిది? మృత్యు. మృత్యు అయిన తర్వాత తీర్పు, మృత్యు తర్వాత తీర్పు. అప్పుడు మృత్యు అందరికి ఉన్నాయి. దుఃఖకరమైన విషయం చెప్తాను. నేను బైబిల్ గాస్పెల్ ఫర్ ఏషియా బిలీవర్ చర్చ్లో బోధించిన సమయంలో ఒక అబ్బాయి అక్కడ చదివి ఆయన హైయర్ స్టడీకి ఏషియన్ బిబ్లికల్ సెమినారీకి వెళ్ళిన తర్వాత అక్కడ BTH తీసుకుని ముంబై, బిలాస్పూర్లో వారు సేవ చేశారు. ఆయన మచిలీపట్నం చెందిన వ్యక్తి. బిలాస్పూర్ నుండి వారు హైదరాబాద్లో వచ్చి ఒక 10 సంవత్సరం, 12, 13 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు. 3-4 చోట్ల సంఘాలు ఉన్నాయి వారు. కానీ మొన్న ఆయన ప్రభువులు నిద్రించారు నైట్లో. కోవిడ్ లంగ్స్ ఫెయిల్ అయి చాలా యవనస్తుడు, 44 వయసు ఉంది. కానీ ఆయనకు లంగ్స్ ఏదో వచ్చేసి వారు ప్రభువులు నిద్రించారు. అప్పుడు నిద్ర అంటే మరణము అందరికీ ఉన్నాయి. 44 వయసు ఉంది. చాలా యవనస్తులు, భార్య, 3 పిల్లలు. వారు ఎలాగా బ్రతుకుతారంటే నాకు తెలియదు. దేవుడు వారికి సహాయం చేయాలి. నా ఒక ఫ్రెండ్, ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కోవిడ్ రోగులతో బాధపడ్డారు. అక్కడే వారు చనిపోయారు. ఒక జూలై 30th వారు కూడా హాస్పిటల్ ప్రభువులు నిద్రించారు. మరణం అంటే ఎప్పుడు వస్తారని మనకు తెలియదు. ఈ రోజు నేను మీతో మాట్లాడిన తర్వాత కొన్నిసేపు ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత బోధన చేసి నిద్రపోతుంది. రేపు లేస్తారంటే నాకు తెలియదు. చాలా మంది నేను విన్నవారు ఉండొచ్చు. ఈ రోజు మీరు నాతో ఈ సూములు వచ్చారు, రేపు మన దగ్గర లేదు. నేను ఒరిస్సాలో క్లాసు తీసుకున్నప్పుడు, ఒరియా భాషలో ఒరిస్సాలో క్లాసు తీసుకున్న సమయంలో 32 పాస్టర్స్, 22 పాస్టర్స్ వచ్చారండి జూమ్లో. అందులో రెగ్యులర్గా వచ్చిన ఒక పాస్టర్ గారు, ఆయన జ్వరంతో బాధపెట్టారు. జ్వరం వెంటనే వారు అక్కడ ఉన్న ఒక మిషన్ హాస్పిటల్కి తీసుకుపోయారు. వారు ఏం చెప్పారంటే ఇక్కడ కుదరదు, మెడికల్ కాలేజ్కి తీసుకుపోండి. మెడికల్ కాలేజ్ అంటే 26 కిలోమీటర్, 36 కిలోమీటర్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కు వెళ్ళడానికి 6 కిలోమీటర్ ముందు ఆ అంబులెన్స్లే వారు చనిపోయారు. మృత్యు అంటే అందరికి సమానం. ఏ కులానికి వెళ్ళిన వ్యక్తి అయితే, ధనికుడు అయితే, దరిద్రుడు అయితే, విద్య ఉందా లేదా, అది ఏ మరణానికి పక్షభేదం లేదు. అవును కదా? పెద్ద ఇంటికి వెళ్తుంది, చిన్న ఇల్లు కూడా వెళ్తుంది, హాస్పిటల్ వెళ్తుంది, జైలు కూడా వెళ్తుంది.
మరణం గురించి చెప్పాలి. సెకండ్, మరణం తర్వాత దేవుడు మనకి ఇచ్చిన ఒక యేసు ప్రభువును విశ్వసించిన వారికి దేవుడు ఇచ్చిన ఒక స్థలం ఉంది. అదేంటి తెలుసా? పరలోకము. పరలోకం గురించి మాట్లాడాలి. ఓకే, పరలోకం గురించి మాట్లాడి తర్వాత ఏం చెప్పాలి? నరకం గురించి చెప్పాలి. పరలోకం గురించి చెప్పిన తర్వాత నరకం గురించి చెప్పాలి. చాలా మంది ఇలాగ చెప్పుండొచ్చు, అరే బాబోయ్ మీ సువార్త అన్ని చెప్పొచ్చు, దేవుని గురించి చెప్పండి, మానవుని గురించి చెప్పండి, పాపం గురించి చెప్పండి, యేసు ప్రభుని గురించి చెప్పండి, న్యాయ తీర్పు కూడా చెప్పండి, కానీ పరలోకం గురించి చెప్పండి, నరకం గురించి చెప్పడం అవసరం లేదు. వారు భయపడతారంట. కాదు, బైబిల్ స్పష్టంగా క్లియర్గా చెప్పారండి. నరకం ఉన్న విషయం కరెక్టే. మీకు తర్వాత నరకం గురించి చెప్తాను. నేను ఒక వీడియో కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చూడండి, నరకం గురించి చెప్పాలి. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి 5 పాయింట్స్ మీకు తెలియంది. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చెప్పాలంటే దేవుని గురించి చెప్పాలి. సెకండ్, మానవుని గురించి చెప్పాలి. మూడవది పాపం గురించి చెప్పాలి. నాలుగవది యేసు ప్రభుని గురించి చెప్పాలి. ఐదవది న్యాయ తీర్పు గురించి చెప్పాలి. ఇది పూర్తిగా సువార్త. ఇస్ ఎ ఫుల్ గాస్పెల్. ఇది సంపూర్ణ సువార్త. ఇది ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది నేను ఇలాగ చెప్పలేదు, నేను యేసు ప్రభుని గురించి మాట్లాడాను, మీకల్లా ఏం చెప్పలేదు. ఓకే, నేను చెప్పాను మీకు 8:45కు నేను క్లాస్ ఆఫ్ చేస్తాను. తర్వాత 10 minutes మనకు క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ పెడతాను. ఓకే, తర్వాత ప్రార్థించి మనం ముగిస్తాను 9 గంటలకు. ఓకే, ఈ సువార్త చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్స్ వారికి అడగాలి. లావణ్య ఒకసారి అది చదవండి ఆ క్వశ్చన్స్. సువార్త చెప్పిన తర్వాత నేను చెప్పారు కదా, వారు విశ్వాసం గురించి మీరు అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత మీ విశ్వాసం గురించి వారికి చెప్పాలి. కరెక్ట్ చెప్పిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, మీ పాపిని గ్రహించావా? డూ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్? లేదని చెప్పిన పాపం గురించి మళ్ళీ మీరు చెప్పవచ్చు. సెకండ్ క్వశ్చన్ చదవండి లావణ్య. యేసు ప్రభువు నీ యొక్క పాపములు క్షమించగలడని గ్రహించావా? గ్రహించావా? డూ యూ బిలీవ్ దట్ జీసస్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్? మూడవది క్వశ్చన్, యేసుక్రీస్తును నీవు నీ ప్రభువునిగా నీ రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? yes, యేసు ప్రభుని సొంత రక్షంగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఎస్ చెప్పిన మనము ఏం చేయాలంటే ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన మనము ప్రార్థించాలి. ఓకే, ఒక చిన్న ప్రార్థన ప్రార్థించాలి. అక్కడ కూర్చొని అమెరికా గురించి, ఆస్ట్రేలియా గురించి ప్రార్థించడానికి టైం కాదు. ఒక సిన్నర్స్ ప్రేయర్ చదవడానికి టైం లేదు. లావణ్య ఒక్కసారి స్పీడ్లు చదవచ్చా? చదవండి. రాశారు, మంచిగా చదివారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ ప్రార్థన మీరే చెప్పండి, వారు మీరుతో కలిసి చెప్పాలి. ఒకవేళ వారు నాకు ఇష్టం లేదని చెప్పినా ఇంకా 2 క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. ఈ క్వశ్చన్ కూడా మీరు అడగండి, చదవండి. ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకపోయినట్లయితే నీవు నరకానికి వెళతావని తెలుసా? నీవు దేవునికి లెక్క అప్పచెప్పవల్లని నీకు తెలుసా? థ్యాంక్ యూ. ఈ 2 క్వశ్చన్స్ అడిగిన మీ సేవ అక్కడే ముగించింది. యువర్ మినిస్ట్రీ ఈస్ దేర్ ఓవర్. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు సువార్త చెప్పడానికి ఉన్న మార్గం యొక్క పద్ధతి. ఓకే, ఇప్పుడు ఈరోజు మనము 4 సబ్జెక్టు ముగించాను. ఫస్ట్ ఇంట్రొడక్షన్, పరిచర్య. రెండవది సంఘ స్థాపన. మూడవది సంఘ అభివృద్ధి. నాలుగవది సువార్తీకరణ యొక్క సందేశం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఇవాంజలిజం? దేవుడు, మానవుడు,
పాపము, యేసు, న్యాయ తీర్పు. ఇది మర్చిపోకూడదు, ఈ 5 ఫింగర్స్. ఓకే, ఇప్పుడు